ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ అనేది హార్ట్ స్ట్రోక్‌గా కూడా మారుతుందా? అంటే రెండింటికి చేంజ్ ఏమంటారు తేడా? ఇష్కిమిక్ హార్ట్ డిజీజ్ అనేది స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజ్. హ్మ్. బ్లాకేజ్ మొదలు పెట్టడం అప్పటి నుంచి మనిషి చనిపోయేదాకా ఇష్కిమిక్ హార్ట్ డిజీజ్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వయసు సపోజ్ 45 వేసుకోండి. హ్మ్. మనకి కూడా బ్లాకేజెస్ ఉంటాయి బాడీలో. మనం 10 సంవత్సరం వయసు ఉన్నప్పుడు మనందరికీ బ్లాకేజెస్ మొదలు పెట్టేస్తాయి. హ్మ్. కానీ కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది లైక్ షుగర్, బీపీ, అటువంటి వాళ్ళకి బ్లాకేజెస్ తొందరగా పెరుగుతాయి అన్నమాట. లేని వాళ్ళకి మెల్లగా పెరుగుతాయి. ఓకే. సో బ్లాకేజెస్ ఫామ్ అయినాయి, దట్ ఈస్ ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ స్టార్టింగ్. తర్వాత యాంజైనా రావడం. హ్మ్. యాంజైనా ఇస్ చెస్ట్ పెయిన్. ఇప్పుడు ఒక మనిషి నడుస్తున్నారు, ఓకే. నడిచినప్పుడు మీకు ఛాతీ నొప్పి వస్తుంది, మనం దానికి యాంజైనా అంటాం. ఓకే. దట్ ఈస్ అగైన్ ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్. హ్మ్. ఇప్పుడు మీకు గుండె స్ట్రోక్ వచ్చింది, హ్మ్. ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ వల్ల మీకు గుండె స్ట్రోక్ వచ్చింది. హ్మ్. గుండె స్ట్రోక్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ అనమాట. ఓకే. ఓకే. సో గుండె స్ట్రోక్ వచ్చింది, గుండె స్ట్రోక్ వచ్చిన తర్వాత మీకు హార్ట్ ఫెయిల్ అయింది, ఓకే. గుండె పంపింగ్ మీకు తగ్గిపోతుంది. హ్మ్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ హార్ట్ ఫెయిలియర్. ఓకే. ఇట్ ఈస్ అగైన్ ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ ఓన్లీ. హ్మ్. గుండె పంపింగ్ అన్ని ప్రాబ్లం అయిన తర్వాత కొంతమందికి వీటీ వస్తుంది అనమాట. హ్మ్. అంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది, వీటీ విఎఫ్ అంటాం. హ్మ్. ఇది జనరల్గా చాలా ఇంకా సీరియస్ ప్రాబ్లం. ఓకే. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్. హ్మ్. సో ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ అ బిగ్ స్పెక్ట్రమ్. ఓకే. గుండె స్ట్రోక్ అందులో ఒక ప్రాబ్లం అన్నమాట. ఓకే. ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ మూలంగా మీకు గుండె స్ట్రోక్ వస్తుంది.